నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. రాష్ట్రంలో మొన్న కురిసినటువంటి వర్షాలకి, వరద ఉధృతికి ప్రజలంతా ఆగమాగం అయిపోయినరు. రైతులైతే అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చేసిర్రు. గోస గోస అంటా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ పొలాలు ఒక్కసారి నా వెనకాల చూసినట్టయితే మరి ఏంది పరిస్థితి, దేవుడు కూడా మా మీద ఇట్లా పగబడితే మేము ఎట్లా బతకాలని చెప్పేసి బాధపడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మామూలు దుఃఖం వస్తలేదు వాళ్ళకి. ఎట్లాంటి పొలాలని ఎట్లా చూసుకున్నాము, ఇక్కడ ఎంత మంచిగా ఉంటుండే, ఇదే భూమిలో నాగలి బట్టి దున్ని సాగు చేసుకున్న కాలంకి వెళ్ళి ఇలా ఈ ఉష్కెనంతా ఏం చేసుకోమంటారు, ఈ పంట అంతా ఇట్లా ఆగమైపోతే మమ్మల్ని ఎట్లా బతుకుమంటారు అని చెప్పి ఇలా రైతులు పడుతున్న వేదన చూస్తే నిజంగా తట్టుకునే పరిస్థితి లేదు. ఇది మొన్న కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి వర్షం, వరద ఉధృతితోని ఈ పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు నుంచి వచ్చేటువంటి వాగులో నీటి మట్టం సరిపోక పైకెంచి మొత్తం పొలాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. కొన్ని వందల ఎకరాలు నాశనం అయిపోయినాయి. మీరు చూడండి ఒక్కసారి, ఇక్కడ చూడండి, ఈ పొలాలన్నీ అసలు ఏమన్నా మిగిలినాయా, ఏమన్నా ఉన్నాయా, అసలు ఎక్కడ ఒడ్లుంటుండే, ఎక్కడ మడులుంటుండే, ఎట్నుంచి ఎటు ఉన్నది ఏం తెలుస్తలేదు. ఇక అసలు కింద ఏమున్నా చెప్పురు, ఇగో ఉట్టి మన్ను, ఉట్టి ఉష్క మిగిలింది వీళ్ళకి. ఇగో ఈ చేసిన కష్టమంతా ఏడిపోతుంది, ఎట్లా పోయింది. నిజంగా ప్రభుత్వాలు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ భూమి మీద పెట్టుబడి పెట్టి ఆయన ఇట్లా ఆకాశానికి భూమికి చూసుకుంటూ కూర్చుంటాడు. ఏదన్నా పంట పండితే ఏదన్నా ఒక రూపాయి వస్తే అప్పులు తెరుచుకుందామని చెప్పి ఇలా అట్లాంటి పరిస్థితికించి మరి ఇలా పెట్టిన పెట్టుబడి పోయింది. పెట్టుబడి పోవడమే కాకుండా ఇలా భూమి మరి ఇట్లా సారవంతం కూడా కోల్పోతే రేపు ఈ ఇసుకతోనే అసలు ఈయన ఏం చేస్తాడు. అట్లాంటి పరిస్థితులలో ఉన్నారు రాష్ట్రంలో. మరి దీన్ని ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. వరద సాయం, పంట సాయం అనుకుంటా ఏదో తూతూ మంత్రంగా ఇచ్చుకుంటా పోతే వీళ్ళు బతికే పరిస్థితి అయితే లేదు. వీళ్ళకు ఉన్నటువంటి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలల్లో కష్టపడి పంట సాగు చేస్తే ఇలా ఏమి లేకుండా అయిపోయింది వీళ్ళకి. ఇక్కడంతా రైతులకు ఎట్లున్నారు చూడండి, ఎక్కడ అక్కడ ఎట్లా కూర్చున్నారు చూడండి. ఏం చేయాలనో తెలియక ఆగమైపోతా ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఇలా పరిస్థితి చూస్తే నిజంగా ఎంత ఇచ్చినా తక్కువనే, ఎంత ఇచ్చినా వీళ్ళ బాధ తీరదు అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూద్దాం వాళ్ళ మాటల్లో కూడా అసలు ఎట్లా వచ్చినాయి నీళ్లు, ఎందుకు వచ్చినాయి, ఎటువైపు నుంచి వచ్చినాయి, ఈ కారణం ఏంటిది, గతంలో మరి ఎప్పుడన్నా వచ్చినాయా, ఇలాంటి పరిస్థితి ఉంటుండేనా, ఇప్పుడే వచ్చిందా, ఇదంతా కూడా వాళ్ళ మాటల్లో కూడా అడిగి చూద్దాం, తెలుసుకుందాం. పైగా ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం సరే, అసెంబ్లీ అయిపోయినప్పటికీ సెషన్స్ కనీసం క్యాబినెట్లో అన్న చర్చ చేసి వరద సాయం అందించాల్సిందిగా రైతులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలనే వినే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమంటారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకసారి చూడండి, వరద ఉధృతికి ఇసుకంతా కొట్టుకొచ్చి ఇది ఎట్లయిందంటే ఇది మన సముద్రం పక్కన ఉంటుంది చూడండి, బీచ్ లాగా అయిపోయింది. అసలు ఎటు పోయింది, వాళ్ళు దీని మీద పెట్టిన పెట్టుబడి ఏంది, ఈ నారేంది, పొలం ఏంది, అసలు ఇదంతా చూస్తే వాళ్ళు ఇక్కడ చూడండి ఒకసారి, ఏమి ఆశ లేకుండా అసలు ఇది మా భూమేనా అని అనుమానం వస్తూ ఉంది రైతులకి. మేము ఇన్ని రోజులు సాగు చేసిన భూమి ఇదేనా, అసలు ఇది ఎక్కడిది, ఇది ఎట్లా ఎందుకు అయింది, ఇదంతా కలలాగా అనిపిస్తూ ఉంది. అంత ఆగమైపోతూ ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు. దీన్ని ఎట్లా మళ్ళీ సాగు చేసుకుంటారు, ఎట్లా ఇదంతా సరి చేసుకుంటారు. ఎప్పుడు రానటువంటి వరద, ఎప్పుడు రానటువంటి ఉధృతి, ఈ పరిస్థితుల రైతులకు అసలు వాళ్ళ మా వ్యవసాయ భూమి ఏది అని చెప్పి ఆగమైపోతా ఉన్నారు, ఇక టెన్షన్ పడుతున్నారు. అక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. తమ్మి, బ్రదర్ సార్, ఏం పేరు? మహేష్ గౌడ్ సార్ నా పేరు. దాదాపు 3 ఎకరాల పొలం సార్ ఇది. ఇందులో ఎవరి మడి ఏంది అనేది తెలియదు సార్. కానీ ఒకటే రోజులు వచ్చి మొత్తం బీభత్సం సృష్టించింది. 3 ఎకరాలు నామ రూపాలు లేకుండా, కనీసం ఇందులో ఇట్లా ఒక ఫీట్ మందం తీసినా కానీ వరి పైరు అనేది కనబడతలేదు సార్ దీంట్లో. కానీ ఈ 3 ఎకరాలకు ఎంత పెట్టుబడి పెట్టినాం అనేది రైతులకే గుర్తు సార్. అన్ని ఆల్మోస్ట్ పొట్టకొచ్చింది, కోసుకునే దశ ఈనితే మాత్రం 100%. ఇంకొక 1 month లో కోసుకునే దశలో ఇవాళ రోజున నట్టేట ముంచింది ఈ వర్షం, అకాల వర్షం. ఎప్పుడు నచ్చింది ఇట్లా అసలు పడ్డదా? దాదాపు నేను ఈ వ్యవసాయం చేసిన నుంచి అయితే, మా నాన్నలు చేసినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా చూసిన దాఖలు లేవు, ఇన్న దాఖలు కూడా లేవు సార్ ఇది. కానీ ఇది 4-5 గంటల లోపల ఇంత బీభత్సం సృష్టించిందంటే దేవునికి ఎరుక. రైతులు మాత్రం గవర్నమెంట్ ఆదుకోవాలని, ఎవరికి ఎంత నష్టం జరిగిందో అంత నష్టపరిహారం కల్పించాలని న్యాయసంటి రైతులు చాలా మంది ఉన్నారు. ఇది మొత్తం ఈ ఏరియా అంతా దాదాపు 15-20 లక్షలు. అంటే ఇప్పుడు అసలు నీళ్ళు ఎందుకు వచ్చినాయి ఇడికి అసలు? అంటే ఇంతకు ముందు
కింద వాగు ఉంటుండే కదా. వాగున్నా సార్ అక్కడికి అక్కడ చెప్పారు కదా. మంచి ఫ్లో లా మంచి వాగున్నా సార్. కానీ అక్కడ చెరువులో ఎక్కువ వాటర్ వచ్చేసి అక్కడ పైన ఉన్న కట్టెలు చెరువు కట్టెలు తెగిపోయి అక్కడికించి ఫ్లో అనేది ఆగక చెరువు కట్టెను బాగా డ్యామేజ్ చేసేంత ప్రయత్నంలో ఇక్కడ ఉన్న ఏదైతే మత్తడి దుంకే ఏరియాలో కట్ చేయడం జరగడం వల్ల అక్కడ ఫ్లో మొత్తం టోటల్ గా వన్ సైడ్ వచ్చే దాంట్లో ఇది వన్ సైడ్ ది సార్. ఈ వాగ్ అనేది మత్తడి దుంకి అక్కడికి వచ్చేది అంతే ఉన్నది సార్. ఇప్పుడు డబుల్ దానికన్నా డబుల్ తీసిరు కట్ చేసేసరికి ఏమైందంటే మొత్తం ఫ్లో అంతా పైనకించి వచ్చేసింది. డబుల్ సార్ ఇది వచ్చేది సింగిల్ అయితే దానికి డబుల్ 3 రేట్లు రావడం వల్ల ఈ పక్కనున్న ఈ పొలాలు మొత్తం ఇక్కడికించి దాదాపు అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గరకించి ఇదంతా ఏరియా అంతా చెల్లదాకా మొత్తం ఇసుకతో ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం అందాదా ఇట్లా కోల్పోయిన రైతు నష్టపోయిన రైతు ఇక్కడికించి అయితే దాదాపు 15 నుంచి 20 ఎకరాలు సార్. ఇక్కడికి ఈ ఏరియా అక్కడ మళ్ళీ ఒక దాదాపు 20 నుంచి 30 ఎకరాలు అక్కడ ఉంటుంది సార్. ఆ రోడ్ దాకా ఎల్లమ్మ గుడి దాకా ఎక్కడైతే బ్రిడ్జి బ్రిడ్జి ఉంటుంది చూడు సార్ దాదాపు 50 నుంచి 60 ఎకరాలు అయితే ఈజీగా సార్. అయింది అటువైపు కూడా ఉంటుందా? అటువైపు ఉన్నా సార్ ఇంకా ఆ సైడ్ బాగున్నా సార్. ఇంకా అది కూడా 2 సైడ్ వెళ్ళిపోయింది సార్ మొత్తం. ఏంది పరిస్థితి ఏంది అసలు? మీరు పెట్టిన పెట్టుబడి వస్తుంది అనుకున్న పంట చేతికి రావాల్సింది 3 ఎకరాల 60,000 పెట్టుబడి అయింది సార్. పొటాషు అలాంటి అన్ని గతంలో అయితే ఎప్పుడు రాలేదు మీకు? అనుభవమే లేదు అసలు? ఈ అనుభవమే లేదు సార్. మునినే సార్ లాస్ట్ ఇయర్ వర్షాలకు కూడా మునిగినే తేలినే సార్. కానీ ఇట్లా అయితే ఎప్పుడు ఈ రకంగా అసలు ఇంత ఇసుక పేరవడం ఇప్పుడు సార్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ 4 రైతులు ఉన్నాం. ఇందులో ఎవరి మడి ఏం కథ అనేది ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు మాక్సిమం మనం ఉన్న ప్లేస్ కూడా ఎవరి అనేది కూడా ఐడెంటిఫై చేయలేకుండా పోతున్నాం. ఏదో ఎక్కడికి ఒక ఏరియాలో ఒక ఒడ్డును బట్టి మనం ఇది ఇక్కడ ఉండేమన్నది దాన్ని తవ్వుకొని తీసుకొని ఆ ఒడ్డు కనబడితే ఆడికించి ఇది నాది ఇది నీది అనే పరిస్థితిలో ఉన్నాం. అంతే తప్ప అద్దు దాదాపు 1/2 గజం లోపల ఉన్నాం సార్ ఇప్పుడు. అద్దు అంటే ఇంత పైదాకా అసలు ఇసుక అంటే ఇట్లా ప్రవాహం అంతగానం వచ్చింది అన్నట్టు అంతా ఇంత ఇది సేమ్ మన సముద్రం పక్కన ఉండే బీచ్ లెక్క బీచ్ లాగా అయిపోయింది సార్. నీ పేరేం పేరు అన్న? నేను గత 10-15 సంవత్సరాల నుంచి వ్యవసాయం పని చేస్తున్నాను. వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నాను. ఇది ఏంటంటే మా బాపు నుంచి కూడా అప్పటి నుండి ఇలాగే వ్యవసాయం మీద నేను బతుకుతున్నా. చెరువు నిండింది కదా, మత్తడి దుంకుతుంది. ఆ మత్తడి ప్రవాహం వల్ల మా చెరువు కట్ట ఆగాక ఆ మత్తడి ఆగాక ఇదంతా వచ్చి మాకు వాగు ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేను. చెరువుకి తూములు ఉంటాయి కదా, ఇడిచి పెడితే జర మీకు అంత ప్రవాహం రాకపోతుండే కదా? తూము అవి కరెక్ట్ ఇంత ముందుకి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి అన్ని తూములు ప్యాక్ చేసినాడు కదా సార్. ఆ తూములు ప్యాక్ చేయడం వల్ల ఆ తూములు లావటకు లేకపోయారు. మొత్తం ఫ్లో అనేది ఇక్కడే వచ్చేసింది. మాకు ఏంటంటే ఈ వాగు ద్వారానే వెళ్ళిపోతుండే ఎప్పుడు కానీ నీళ్లు. వాగుల పట్టక మాకు మొత్తం ఎక్కడ ఇదంతా కొట్టుకుపోయింది. మా భూమి ఏడుందన్నది ఇప్పుడు మేము లెంకోవాలి. పక్క వాళ్ళతో వీళ్ళతో బతులాడుకుని నీది గీడికి నీది గాడికి అనుకుంటా నీది అనుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికి మేము పెట్టుబడి పెట్టి ఎన్ని రకాల అంటే అన్ని రకాల నష్టపోయినాం. పొలం ఏ దశలో ఉండే ఇప్పుడు? మా పొలం పొట్ట దశకు వచ్చింది. పొలం ఆల్రెడీ మేము పొట్ట మందు కూడా చల్లేసినాం. ఎందుకంటే ముందు వేసినాం మేము. ఈ వర్షాకాలం ఎలాగో అప్పుడు మునుగుతుందని చెప్పని ముందు దశలో వేసినాము. పొట్ట మందు ఆల్రెడీ పొట్టకు వచ్చింది. పొట్ట మందు కూడా చల్లేసినాం. లాస్ట్ ఎండింగ్ ఇది ఏంటంటే పొలం ఈంతే మేము ఇక ఒక 15 నెల రోజులు అయితే పంట చేతికి వచ్చే సమయమే ఇది. అలాంటిది ఇది మొత్తం వాహనాల వల్ల మాకు అలా. కానీ ఇట్లా ఇంతగానము ఇసుక వస్తే ఇప్పుడు రేపు ఎట్లా చేసుకుంటారు? దీన్ని ఏం చేస్తారు అసలు? ఏం చేస్తుంది? ఏం చేయగలుగుతాం సార్? ఇప్పుడు ఇంత ఇసుక వచ్చింది ఏం చేస్తారంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు? అంటే ఎట్లా అంటే భవిష్యత్తులో మరి దీన్ని ఏమన్నా చేయొచ్చా? ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తే అవుతుందా? ఎట్లా? అది ప్రభుత్వమే మాకు సహకరించాలి. ప్రభుత్వం సహకరించింది మా వల్ల కావాలంటే ఇలా మా వల్ల అయితే కాదు సార్. ఎందుకంటే ఇది నీది ఇది నాదనేది తెలియదు. మళ్ళీ ఇసుక కూడా ఇంతగానం పెట్టడం మన సముద్రం పక్కకు ఉన్నట్టుగా ఉన్నది సార్. నది పక్క పొంటి సముద్రం పక్క పొంటి అలా ఉన్నది. ఏదో చిన్నగా వచ్చింది మామూలుగా వచ్చింది దాన్ని సెట్ చేస్తామని అనట్లేదు. నీది ఎంత మునిగింది? నాది 2 ఎకరాల పొలం మునిగింది. 2 ఎకరాలు మొత్తం పోయింది. 2 ఎకరాలు ఎంత ఉంది మొత్తం పొలం? 2 ఎకరాలు ఉంటుంది. ఉన్నది 2 ఎకరాలు పోయింది కూడా 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఏమన్నా వ్యవసాయ అధికారులు ఎవరన్నా మీకు ఇప్పుడు టచ్ లకు వచ్చిరా? ఏమన్నా చెప్పారా? ఇప్పటివరకు ఎవరు రాలేరు. మీరు అడగలేదు కూడా? సార్ అలా కాదు కదా సార్. మీరు అధికారి కంపల్సరీ మీరు ఉండాలి కదా సార్. మేము కూడా అడిగినాం సార్. మేము
మండే సాటర్డే మాకు ఇక్కడ తువ్వ రావడానికి వీలైంది సార్. ఇక్కడికి వచ్చి చూసి మేము దగ్గరలో ఉన్న ఏవో గారికి ఫోన్ చేసినాం సార్. ఫోన్ చేస్తే ఏమంటుండంటే మీరు మండే నాడు 10 గంటలకు నా దగ్గరికి వచ్చి కలవండి, నేను వచ్చి అప్పుడు ఏరియల్ సర్వే చేస్తాను అంటే. అలా కాదు కదా సార్, రేపు రండి సార్. ఇప్పుడు అంటే మేము 4-5:30కి అందాదకు ఫోన్ చేసినాం. మీరు రేపు రండి సార్ అంటే లేదు మండే నాడు వస్తాను, మండే నాడు మీరు వచ్చి నన్ను కలిస్తే రైతు వేదికలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ కలిస్తే అప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను ఏరియల్ సర్వే చేసి దాన్ని ఏందో నేను తెలుసుకొని నేను పైన రిపోర్ట్ పంపిస్తానని మాకు సమాధానం చెప్పి. గ్రౌండ్ సర్వే, ఏరియల్ సర్వే అంటే అది ఫ్లైట్ లా, హెలికాప్టర్ లా. సో గ్రౌండ్ సర్వే చేసిపోతా అంటుండే. అది మండే. ఓకే. ఇప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ప్రభుత్వం? మరి ఎట్లిస్తే ఏమిస్తే మీరు అంటే కంతో అంటే మొత్తం నిజంగా చెప్పాలంటే అసలు ఇలా కోల్పోయిన మీ పరిస్థితి చూస్తే అయితే ఎంత ఇచ్చినా తక్కువే సార్. అట్లాంటిది ఇప్పుడు ఇంత నష్టపోయినరు మీరు, పంటతో పాటు పొలం అంటే మీ భూములు కూడా ఖతం అయిపోయినాయి కదా. మెయిన్ అది పంట సరే, ఓసారి పంట నష్టం అవుతుంది, ఓసారి అది అవుతుంది. ఇప్పుడు కరువు వచ్చి నష్టం అవుతుంది, వానలు పడి నష్టం అవుతుంది, రకరకాలు అది ఏదైనా తెగులు వచ్చి నష్టం అవుతుంది. కానీ ఈ నష్టం అయితే ఎప్పుడు ఊహించలేరు కదా, భూములు కూడా ఖరాబ్ అయినాయి సార్. ఇది మాత్రం 100% జరగలేదు సార్. ఇప్పుడు కూడా దాదాపు 50 ఏళ్ల నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఇలాంటి జరగలేదు సార్. కాకపోతే మునిగినాయి, తేలినాయి, తర్వాత కోచుకున్నాం సార్. పంట పొలం చేతికి వచ్చిన తర్వాత వాటర్ పోయిన తర్వాత కోచుకున్నాం. కానీ ఇంత పూర్తి సార్ ఇది. ఇప్పుడు ఇసుక మేర తీయడానికి దాదాపు రైతుకు 1 ఎకరాల చొప్పున ఈ ఇసుక మేర తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది వ్యవసాయ అధికారులు ఇంటిమేషన్ చేసి చేయాలి సార్. ఇది అంటే జేసీపీతో ఉంది అన్న, ఇది ట్రాక్టర్. మళ్ళీ ఇది చాలా అంటే అక్కడేమో ఒక లెవెల్ ఉంది, కానీ ఇప్పుడు ఇది చూస్తేనైతే కొన్ని వేల టన్నులు అన్నట్టు కనిపిస్తా ఉంది. వేల టన్నులు సేమ్ మాడి సార్, ఇది సేమ్ మాడి. అయితే ఇక్కడ ఫ్లో ఏదో ఆగడం వల్ల, ఇక్కడ తట్టడం వల్ల ఏమైందంటే వాటర్ ఇక్కడ మళ్ళీపోయింది సార్. ఇక్కడ మళ్ళీపోవడం సార్, ఇక్కడికి మళ్ళీ అక్కడ వెళ్ళిపోయింది ఇసుక. కానీ ఈ మేరకు ఇసుక లోపల ఉన్న సార్ ఇంత ఇప్పుడు 1/2 గజం సార్. ఇది దీనికి 1/2 గజం లోపల ఇంకా దాదాపు గజం దాకా ఉంటుంది. ఇప్పుడు గిడకి అది ఉంది చూడు కొంచెం మడి సార్, మడి అది మడి. అది మడి ఒడ్డు, అది ఒడ్డు సార్, సారీ ఒడ్డు. దాంట్లో మళ్ళీ కిందికి సార్ దాదాపు 1/2 ఫీటు సార్ పొలం ఫీట్ ఉంటుంది కిందికి. సో ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క ఎకరంకు అది మీరు చెప్పలేరు అంటే అందాద కూడా అసలు చెప్పే పరిస్థితి లేదు, ఇప్పుడు అంచనా వేయలేరు. అంటే మేము పెట్టుబడి పెట్టింది 50,000 సార్ ఒక ఎకరాకు వచ్చేసి. ఇప్పటిదాకా అంటే మేము ఆల్రెడీ పొట్ట మంది చల్లినాం సార్. పొట్ట మంది చల్లినాం కాబట్టి 1 ఎకరాకు 50,000 పెట్టుబడి అయితే మేము పెట్టినాము మాతోని. ఓన్లీ ఇప్పుడు తర్వాత ఈయన తర్వాత కట్ చేసుకోవడమే తప్ప ఇంకేం చల్లేటి లేదు సార్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? స్వామి. ఏడుంది ఇది ఇదే కొద్దిగా తేలింది అక్కడ కాదు, అది ఏముంది అసలు? ఏమన్నా ఆశ ఉందా అసలు? మొత్తం పుట్ట మంది వెళ్ళాము, అంత వెళ్ళాము ఆల్రెడీ. మన కిత్తులు కూడా కనబడతాయి అందులో సార్. ఇలా సగం సార్ ఇది ఇక్కడ సార్ దొయ్యనది. ఈ చెట్టు ఆపింది సార్. ఇది మొత్తం ఇసుక అనేది దాంట్లో పేరుకోకుండా చూడు ఏ దశలో ఉంది చూడు, చేతికి వచ్చే దశలో ఆల్రెడీ పాలు తాగే దశ సార్. ఇప్పుడు గిట్ల గీ పరిస్థితిలో ఉంటే గీ స్థాయికి వచ్చిన తర్వాత ఇలా వీళ్ళు ఎటు పోవాలి ఏంది అసలు? ఈ పరిస్థితి ఏంది? ఏమన్నా ఉన్నదా అసలు ఆశ? పొలం మొత్తం నాశనం, ఎకరాలు ఇది చూడు ఒకసారి. వరద బీభత్సం, ఆ వైర్లు చూడు, ఎలక్ట్రికల్ ఆ పోల్స్, ఆ వైర్లు ఏ పరిస్థితికి వచ్చినా చూడు. ఇవి డిస్కనెక్ట్ చేసిరా అన్ని? కాదు, ఇంత డేంజర్ గా ఇప్పుడు అంటే నీళ్లు పైన దాకా అంటే వైర్ల దాకా పోయినాయి. ఇక్కడ వరకు వెళ్ళాయి అన్న, ఇక్కడ వరకు వెళ్ళాయి మనకు వాటర్. ఫ్లోటింగ్ ఆక ఇదంతా ఉసుక మీద తట్టింది, ఫ్లోటింగ్ తట్టుకోలేక. అన్న నీ పేరేమన్నా? ఎంతుంది నీకు? ఎంతుంది జాగా? ఎకరం ఉన్నదా? ఏది గాడు ఉంటుందా? ఉన్నదా? కొట్టుకపోయిందా గిట్టని? మొత్తం అంటే అందులో ఉసుక వచ్చేసింది మొత్తం సమానమైంది. దీని లెక్క, దీని తరికల ఏముండే? నీది ఎట్లుండే పొలం? అంటే సేమ్ ఈ రకం ఏడుంటది గాడన్న? అదే మంది ఆడ కూర్చున్నా గడు జూమ్ చేయకు, చూపెట్టు. ఈ అన్నది ఆ గాడు ఉన్నది మంది ఉన్న కాడ అది బాయి ఇదంతా పొలమే, మొత్తం ఖతం అయిపోయింది, మొత్తం పోయింది, ఏం లేదు. ఇట్లా కయ్య కోసింది. ఈ చూడు ఈ వరద సృష్టించిన బీభత్సం. ఇగో మరి ఇప్పుడు దాన్ని అంత తీయాలంటే ఏం చేస్తారట? ఎట్లా చేస్తారు? ఏమన్నా ఉన్నదా ఆలోచన? మీకైతే మీ ఎరకలు అయితే అట్లా జరగలేదు, మీ ఎరకలు ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం మనం చూసే, ఫస్ట్ టైం ఎప్పుడు జరగలేదు. అమ్మ నీ పేరేం పేరమ్మా? లక్ష్మి. అంటే ఎప్పుడు ఇట్లా చూడలేదు నువ్వు? ఎన్నడు చూడలే. ఎంత ఉంటది నీ వయసు? ఎంత ఉంటది? అంటే అప్పటి నుంచి నీకు ఎన్నడికి ఇంత వాన రాలే, ఇంత వరద రాలే, మీ భూములకి ఇట్లా అయిపోయినాయి. మరి ఏంది కథ? దేవుడు కాలు మొక్కుతామా బతుకులు? ఏం ఆలోచన లేదు, ఏం ఆశ కూడా లేదు, ఏం ఆశ కూడా లేదు. ఆశ లేదు. ఎంత ఉంటదమ్మా మీ జాగ? ఎంత ఉంటది? అట్ల చెట్లు అవన్నీ కప్పినాయి, భూమి అంతా ఖరాబ్ అయిపోయి
ఉన్నదే ఈ భూమి ఇంత నాశనం అయిపోయింది. బతుకులు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఏమి ఇస్తే మరి మీకు అంతో ఇంతో నయం దయ అవుతుంది అంటే? భక్తి వాంఛన ఏం చెప్తాం, దయనే ఇక మరి ఏం చెప్తాం. దేవుడు ఇట్లా వచ్చి చూస్తే అసలు అంటే ఒకప్పుడు ఎట్లా చూసిన వాళ్ళు ఇవాళ ఎట్లా అయిపోయినాయి భూములు, ఎంత బాధ అవుతుంది. బాధ కదా ఇది ఇయ్యాలంటే ఎంత బాధ అవుతుంది, ఎంత పైసా ఎంత లెక్క అయితే అవుతుంది అట్లా. మీరు పని చేసి ఎప్పుడు ఇలా ఇదే పొలంలో కష్టపడ్డోళ్ళు, చేసుకున్న వాళ్ళు, నాగలు దున్నిన వాళ్ళు, ఒడ్లు చెక్కిన వాళ్ళు, అన్ని నాటేసుకొని కలుపులు కలిసిన వాళ్ళు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా ఎట్లా అయిపోయింది భూమి ఎడారి లెక్క బాధ అయిపోయింది? తిండి తిన బుద్ధి అయితే లేదు, భూమి మీద నిలబడతలేదు. చూడుర్రి గోస చూడుర్రి రైతులు ముసలము కొడుకు కోడలు చచ్చిపోయి ఇద్దరు పిల్లలు అయిరి, మా బతుకులు ఏం ఆలోచన లేదు సార్, కంట నిద్ర పడతలేదు, ఏది లేదు. నిజంగా ఇట్లాంటి రైతులను చూసినాకనన్నా కనీసం నిజంగా ఆదుకోవాలి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా, వేల కోట్ల ప్రాజెక్టులు కట్టినా కూడా ఈ రైతుల కోసం అని చెప్తారు కదా, మరి ఈ రైతుల కోసానికి ఆలోచన చేయాల్సి ఉంటుంది డెఫినెట్ గా. మరి ఎంత ఇచ్చినా తక్కువే అన్నప్పుడు కనీసం వీళ్ళు ఈ భూమిని మళ్ళీ సాగు చేసుకునే దశకు తీసుకొచ్చే బాధ్యత మాత్రం డెఫినెట్ గా ప్రభుత్వం పైన ఉన్నది. ప్రకృతి విపత్తు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయలేరు. కనీసం పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వం అన్న ఆదుకోవాలి. ఎకరానికి ఇంత చొప్పున్నో ఏదో ఒక రకంగా మరి గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సరే పంట మాత్రమే నష్టం జరిగేది కొన్నిసార్లు, ఆ పంట పూర్తో ఆ పెట్టుబడి పూర్తో ఇచ్చినా కూడా కొంత సరే రైతు ఓసారి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, కాలం కలిసి రాకపోతే కూడా నష్టం అవుతుంది కదా అని బాధపడతారు. కానీ ఇది మాత్రము ఈ భూమిని మళ్ళీ ఎట్లా సాగు చేసుకోమంటారని అడుగుతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు రైతులు, గోసపడతా ఉన్నారు. ఏం బతుకులు ఆలోచన ఏమైనా చేసుకోవాలనిపిస్తుంది. అట్లా అనొద్దమ్మా, అట్లా అనొద్దు. చూద్దాం ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే నిజంగా మనం ఏదైనా ఒకటి చేసుకుందాం, చేద్దాం. ఏడుంటదమ్మా నీ పొలం? ఏడగ్గర బాయి పంట ఎంత ఉంటది మీకు? బిగడు ఉంటది. ఏమైంది గిట్లా వాన పరద గిట్లా వర్షం వచ్చి గిట్లా ఎప్పుడు చూడలేదు ఇది. అదే అసలు ఎట్లా చేసుకున్న పని ఎట్లుండే పొలం ఎట్లా అయిపోయింది. అప్పుడు ఈదులు ఇప్పలు కొట్టి అంత పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే చేయరాకుంటుంది. ఈ పరిస్థితి ఎట్లా తెలుస్తలేదు. ఎందుకంటే ఉన్నదే ఇది తప్ప ఇంకేమైనా ఉన్నదా అమ్మ మీకు? ఎట్లా ఏం చేసుకుంటారు? ఏం లేదు, కూలికి తప్ప ఏం లేదు. ఉన్న కొద్ది పొలం కూడా ఇట్లా కొద్ది పొలం కూడా గింత అయిపోయింది. అది కూడా ఏమైంది? మోటార్లు ఏమైనా? బాయిల బోరు అది కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అంటే మొత్తం లెవెల్ అయిపోయింది, లెవెల్ అయిపోయింది. కొంచెం దిగవాడు ఉడకలేదు, కాలు కూడా దిగబడతలేదు. ఇట్లనే మనం ఇట్లా నిలబడట్టుగానే మొత్తం నష్టపోయినాం సార్. మోటార్లు బోర్లు ఏమి లేవు, అన్ని కొట్టుకపోయినాయి. షాటాలు అన్ని పోయినాయి, పైపుల కడికి మొత్తం ఎడారైపోయింది. మళ్ళీ ఎట్లా చేసుకుంటారు ఇదంతా? ఎన్నడైతుంది గవర్నమెంట్ దయ. ఎందుకంటే ఇది మళ్ళా మనం చేసుకునే పరిస్థితి కూడా కాదు ఇది. ఇది నిజంగా ఒక రైతు అన్నట్టుడైతే తట్టుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇది చేయరాదు, మళ్ళా ఎన్ని లక్షలు పెట్టినా కూడా కాదు పని. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఎన్ని లక్షలు పెట్టినా మొత్తం కానారు ఈ పని. ఏం పని లేదు ఇక ఖాళీ. ఇప్పుడు ఈయన మోపుకి ఈ పని అయింది. ఇందాక చూసిన పైరు అది ఎంత మంచిగా ఉండే, అట్లా ఉండే. ఇప్పుడు బాయిల బోరు అలా మోటార్ ఉన్నది, ఇప్పుడు గిట్లనే ఉన్నది సార్ బాయి. అది వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం తీయడానికి కూడా మన శాత కాదు వెళ్ళే, అలాంటి అది ఓపిక లేదు. ఇది గవర్నమెంట్ ఏదన్నా సాయం చేస్తుందా, ఏం చేస్తుందో చేస్తేనన్నా మాట్లాడదాం. మనం ఎమ్మెల్యేతో మాట్లాడదాం, కలెక్టర్ తో కూడా నేను ఇది చెప్పే ప్రయత్నం చేస్తా. సహకరిస్తే బతకగలుగుతుంది సార్. లేకుంటే తిందామంటే తిండి లేకుంటుంది. ఇప్పుడు తిందామంటే తిండి లేకుంటుంది. పరిస్థితి అట్లుంది. మాకు ఏం లేదు, ఇది ఒక్కటే ఉండే. ఇది ఒక్కటి కూడా మా నెల కలిసింది. ఇక్కడ మరొక కౌలు రైతు ఉన్నాడు మనతో పాటు, మాట్లాడదాం. ఆయన కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తా ఉంటాడు. సో మాట్లాడదాం. బ్రదర్ నీ పేరేం పేరు? లక్ష్మీనారాయణ. కౌలుకు తీసుకున్న భూమి బీపేట శివార్లో ఉంటది. బీపేట శివార్లో ఉంటది. ఇప్పుడు ఈ కౌలుకు తీసుకున్న భూమిలా ఇసుక మేట పెట్టి మమ్మల్ని ఇంత దుస్థితికి చేసింది. ఇంతగానం ఎట్లొచ్చింది అంటే ఇప్పుడు అన్న వస్తుండేనట్న ఇట్లా ఇంతదాకా వేరే వాళ్ళు చెప్పిండ్రు. మా జన్మల అంటే మా తాతలు కూడా మాతో చెప్పలేదు గిట్లా వచ్చింది, గిట్లా మన పొలాలు ఖరాబ్ అయినాయి అని. మేము 100 ఏళ్ల నుంచి కూడా వినలేదు అని అంటారు. ఇప్పటి వరకు అయితే ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇదే మొట్టమొదటిసారి. మా పొలాలు కూడా మంచి ఆశించిన ఫలితాలు ఇస్తాయన్న ఆశ మా అందరికి ఉండే. ఇక్కడ రైతులు అందరము కలిసికట్టుగా చేసుకున్నాము. చేసిన ఆశపడ్డ దాంట్లో ఇప్పుడు వర్షం మాకు ఈ రకంగా చేసింది. ఈ కౌలు కట్టలేక ఈ కౌలు భూమి వాళ్ళకు కౌలు ఇయ్యాలి, మళ్ళీ నాటు ట్రాక్టర్లకు, ఈ మసాలాలకు లాస్ట్ చివరి దఫా కూడా మసాలాలు వేయడం జరిగింది. ఇప్పటికి మేము చేసేది ఏమీ లేదు. గాలి పంట చేతికి వస్తే హార్వెస్టింగ్ చేసుకోవడం తప్ప.
అప్పటి వరకు మేము అన్ని పనులన్నీ కంప్లీట్ చేసినాము. ఇప్పుడు మాకు తీరని నష్టం అంటే అతిగా నష్టం మాకు. ఇప్పుడు అన్ని భూమిని విధాలుగా చూస్తే నష్టపోయినాం. ఎడారి యాదికొస్తుంది. ఈ రాళ్ళు ఇదంతా చూస్తే ఎడారి. ఎడారి లెక్క ఉన్నది. మాకు ఈ ప్రభుత్వము పెద్ద మనసుతో ఆదుకొని కౌలు రైతులమైనటువంటి మేము ఈ పంట నష్టపోయినాము. మరి భూములు కూడా మీ పెద్ద యజమాని భూములు కూడా ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ కూడా కౌలు చేసుకుందామంటే ఇప్పుడు లేదు కదా, ఇక కౌలు మళ్ళా చేసుకునే పరిస్థితి ఉండదు అవకాశం కదా. కూడా లేదు. రెండో పంట చేసుకుందామన్నా కూడా అవకాశం లేదు. వచ్చే వర్షాకాలానికి ఈ భూమిని కూడా సాగు చేద్దామన్న అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వము పెద్ద మనస్సుతో మా రైతులను ఆలోచించి మా రైతుల పక్షాన ఉన్నటువంటి ఈ సర్కారు మా రైతుల బాధను ఒక్కసారి పెద్ద మనసుతో చూసి మాకు ఈ పంట నష్టము, ఈ ఆస్తి నష్టాన్ని దయచేసి పెద్ద మనసుతోని మా అందరిని ఆదుకుంటామని మేము కోరుకుంటున్నాం. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇటు అంటే భూ యజమానులే కాకుండా రైతులే కాకుండా కౌలు రైతులు కూడా మరి పెట్టుబడి పెట్టి దానికోసానికి ఎదురు చూస్తే ఇలా ఆ పంట చేతికి రాకపోతే పైగా మళ్ళా వచ్చే పంట వరకంటే ఈ భూమి కూడా చేతిలో లేదు కాబట్టి అంటే సాగు చేసుకోలేని పరిస్థితి కాబట్టి డెఫినెట్ గా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్తా ఉన్నారు. ఓకే అన్న నీ పేరేం పేరే? నరసింహులు. ఏంది ఎప్పుడన్నా చూసినావా ఇట్లా నీ పరిస్థితి ఏంది? ఈ భూమి ఏంది? ముత్తాతలప్పటి నుంచి కూడా ఎందుకు వచ్చింది ఇంతగానం మరి ఒకటేసారి? వచ్చిందంటే భగవంతుడు కరుణించి ఇది పోయింది. ఆస్త నష్టం మొత్తం రూపాయికి రూపాయి జరిగింది. అన్ని దశలు అయిపోయినాయి. అన్ని దశలు కలుపుకొని తినే టైంకు ఇది నష్టం జరిగింది. ఏ గవర్నమెంట్ అన్న గానీ మాకింత సాయం చేస్తాను గానీ లేకపోతే మేము బతకలేం సార్. ఇది మాకు బతుకుదేరే లేదు మొత్తం. ఇక మా పిల్లలు మేము ఇక వనవాసం పోవాలి పాండవులు పోయినట్టు. ఇప్పుడు ఈ భూమి అసలు మీరు ఎప్పుడైనా ఇట్లా చూసి ఏమన్నా ఉన్నదా ఆశ లేదు, ఏం లేదు. మా బతుకుదేరే లేదు సార్. ఇక అది ఇప్పుడు మరి దీని ప్రయత్నం ఎట్లా ఇసుకంత తీసుడా లేకపోతే ఎట్లా చేస్తే గవర్నమెంట్ సాయం చేస్తే మోసుడా లేకపోతే ట్రాక్టర్లతో ఏటన్నా మోసుడా ఏదన్నా చేస్తాం. మా దగ్గర తిందామంటే తిండికే లేదు సార్. ఇప్పుడు తిందామంటే తిండికే లేదు. మేము అరుగు గోసపడుతున్నాం. ఇప్పుడు ఎంత ఉంది నీకు జాగ? ఎంత ఉంది భూమి? మంచికి 3 ఎకరాలు ఉన్నది. ఆ 3 ఎకరాలకు మొత్తం పోయింది. మొత్తం ఏం లేదు. మోటార్లు కూడా లేవు. మోటార్ చూడు సార్. మోటార్ మోటార్ ఉన్నది. ఆ సాటర్ పోయింది. అన్ని పోయినాయి. మోటార్లు కూడా పోయినాయి సార్. ఏం లేదు ఆశ, ఏం లేదు. ఇది ఇప్పుడు ఇలాంటి 3 రోజులు కానీ ఫస్ట్ నాడు చూసినప్పుడు ఏమనుకున్నారు అసలు ఇట్లా చూడంగానే? లేదు సార్, ఏది లేదు. అంత కంప మొత్తం మీకు అది చూడంగానే ఎట్లయింది అంటున్నారు ఒకటేసారి? మేము మొత్తం అనుకునే బంద్ చేసినాం. 3-4 రోజులు తిండే బంద్ చేసినాం. ఇంట్లో మొత్తం మంచాన పడ్డాం. మీరు ఎన్నడచ్చిరికి? వర్షం వెళ్ళవంగానే వచ్చినాం. మత్తడి కొద్దిగా తక్కువ అయింది అనగానే గాని దాకా వచ్చినాం. గాడికి వచ్చినాం, మరిపోయినాం. ఈయన దాకా రారాలే. నీళ్ళు ఎడదాకుండే అప్పుడు? నీళ్ళు ఆందాకుండే మైసమ్మ దాకుండే. మైసమ్మ దాకా మామిడి చెట్టు దాకా ఆడికెళ్ళి ఏడు బాగా ఏడుంది గాడ. బాగా ఆడున్నది. 4 ఎకరాల పెట్టు సార్. అక్కడ దాకా ఇప్పటి వరకు మా బాపులు ఇంట్లో ఎవరు లేస్తలేరు. మంచాన పడ్డారు జడుపుకు. ఈ నీళ్లు చూసి ఈ వస్తా ఇది గోస హరిగోస. ఈ మోటార్ లేదు, సాటర్ లేదు, ఏది లేదు. ఫస్ట్ నాడు వచ్చి ఆడికెళ్ళి అటే పోయినాం. అప్పుడు అర్థమైందా ఇదంతా అయిపోయింది కథ అయిపోయిందని ఆశ తీసిండు. డౌట్ లో పడ్డారు పెద్ద మనుషులు మొత్తం. తెల్లారి వచ్చి చూస్తే నీళ్ళు ఏమన్నా తగ్గినాయి? అప్పుడు నీళ్లు తగ్గినాక ఇదంతా ఇప్పుడు ఇసుకే చూస్తే ఏమనుకున్నారు అసలు? చూడంగానే ఏమనుకున్నాం సార్, ఇక మేము బతుకుదేరు ఏం లేదు. ఇది గవర్నమెంట్ ఏదన్నా ఆదుకుంటేనే బతాం కానీ లేకపోతే లేదని గవర్నమెంట్ వేడుకుంటున్నాం. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ గవర్నమెంట్ అన్నా కానీ సార్ మాకు 10 రూపాయలు ఇస్తే దీన్ని చేసుకొని బతకగలుగుతాం. ఇక లేకపోతే మేము వనవాసం పోవాల్సి. ఇది కాక ఏం లేదు సార్ మాకు. ఎక్కడ లేదు మాకు. ఏ గవర్నమెంట్ అన్నా కానీ సార్ మాకు న్యాయం చేయాలి. జర మాకు కొద్దిగా అది చేసి దీన్ని సాఫ్ చేసుకునేటట్టు జర నిలబడి దాన్ని మన్నించి ఏ గవర్నమెంట్ అన్నా కానీ మాకు అది చేస్తేనే బతుకు కానీ లేకపోతే మేము బతుకుడు కష్టం. ఇక అది కానీ ప్రభుత్వాలు చెప్తాయి కదా రైతుల కోసమే ఉన్నాం. ఏ రైతు అన్న ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తాయి సార్, మత్తుగా చెప్తాయి. అసెంబ్లీలో చెప్పినట్టు, ఢిల్లీలో చెప్పినట్టు గల్లీలో కాదు, గల్లీలో చెప్పినట్టు ఊర్లలో కాదు. రైతుల గురించి పట్టుకునేటోళ్ళు ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్నా సార్, ఏ గవర్నమెంట్ అని కాదు. నేను ఏలోనే అది చెప్తలేను. ఏ గవర్నమెంట్ అని కానీ మమ్మల్ని ఆదుకోవాలి. అంతే మమ్మల్ని ఆదుకోవాలి. మాకు జరంతా సాయం చేయాలి. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు సార్. ఏ గవర్నమెంట్ అన్నా గానీ. ఏం పేరమ్మా నీ పేరేం పేరు? రాజు. ఏమైందమ్మా రాజు? ఎంత ఉంది నీకు? 3 ఎకరాలు ఉన్నాయి సార్. ఇట్లా పరిచయం ఫస్ట్ నష్టమైన మాకు తిందామంటే తిండికి లేకుండా గతికైంది. మేము పిల్ల జల్ల ఏడ్చుకుంటాం అనుకున్నాం. ఏ బతుకులు చెప్తాం ఎవరన్నా గానీ, ఏ పాత్రం అన్నా గానీ మాకు ఆదిరంలో ఎంకాలి. మా ఆదిరం చెయ్యాలి సార్. దయచేసి ఎవరన్నా గానీ మా బాధలు చూడుర్రి, మా ఏడుపులు చూడుర్రి, మా కష్టాలు చూడుర్రి. ఈ కష్టాలతోటి మేము ఎట్లా ఎగుదాము, ఎట్లా బతుకుదాము. ఇప్పుడు ఏ పంట పండించుకుందామన్నా మా ఆదిరం లేదు, మాకు
చేతిలో బుడ్డ పైసలు లేవు సార్. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ముసలోళ్ళు ఉన్నారు, ఓ అంటే ఏడుస్తుండ్రు. ఇది ఈ పరిస్థితి ఉంది మా బతుకులు. ఎప్పుడు చూడలే కూడా మీరు ఎప్పుడు కూడా మా తాతల నాడు మా బుద్ధి తెలిసిన నుంచి కూడా మేము చూడలేదు, మా తండ్రుల నాడు కూడా చూడలేరు సార్. ఇదే ఫస్ట్ సార్. ఇప్పుడు కొన్ని జాగాలల్లో కొన్ని జిల్లాలల్లో అప్పుడప్పుడు వానలు వచ్చి అవుతుంటాయి, అలా కొంత తెలిసి ఉంటది కానీ ఇటు సైడ్ అయితే ఎప్పుడు రాలేదు, ఈ జిల్లాకి అయితే ఎప్పుడు రాలేదు. ఫస్ట్ చూస్తున్నాం మేము, ఏ నాడు లేదు. పాదాల మీద దయచేసి చెప్తున్నాం, మీ కాలు మొత్తం మాకు ఏడుకోవాలి, మమ్మల్ని ఆదుకోండి సార్. ఇప్పుడు ఏ పంట మడ్లు సైజ్ చేసుకుందామన్నా రూపాయి లేదు, ఇప్పుడు సెకండ్ పంట పెట్టుకుందామన్నా ఆదిరం లేదు. అది వరి పైరు కూడా ఎట్లా అయిపోయింది మా బతుకులు మోటార్లు బాయిలు మొత్తం పోయినాయి. ఇప్పుడు ఒకళ్ళ భూమి ఒకళ్ళకి ఏర్పడుకుంటున్నాం సార్ మేము. ఇది ఏం లేదు ఇక ఇక్కడ లేదు, మా ఆదిరమే లేదు. ఇక ఉన్నాయా గీడ చేయండి, మాకు ఎక్కడ వెనక ముందు ఎక్కడ లేదు ఆదిరం వచ్చేది. ఇంకేమన్నా అడవిలో తెచ్చి పడేసినట్టు అయిపోయింది, అడవిలో తెచ్చి పడేసినట్టు అయిపోయింది. బాయిల తీస్తారా మమ్మల్ని ముంచుతారా చంపుతారా సార్, మీ దయ. అదే ఇప్పుడు ఇదంతా ఎడారోలే చూస్తే ఇదంతా కొట్టుకపోయింది చూస్తే అడవిలో తెచ్చి పడేసినట్టు ఉంది. మనం సాగు చేసుకున్న భూములైనా ఇవన్నీ అనుమానం వచ్చేటట్టు ఉన్నది, దయచేసి కళలో కూడా వచ్చేటట్టు అయిపోయింది. నడుచుకోవాలి సార్. ఇంత లోతైంది సార్ ఒక్కొక్క దగ్గర. ఇది ఈ లెవెల్ ఉండే సార్ పొలము, ఈ లెవెల్ అది ఒడ్డు ఈ లెవెల్ ఉండే. ఇప్పుడు అర్ధ గజం 30 ఉసుక ఎడారి అయింది పొలం. పొలం అది వాగు లెక్క అయిపోయింది. వాగు 2 అయినాయి సార్, అందులో 2 అయినాయి. మోటార్ అన్ననే పోయింది, మోటారు టంప మిరిగిపోయింది అన్ని. ఆశయం లేకుండా అయిపోయింది, ఆశ లేదేం లేదు సార్. ఇది చెరువు అయింది, 2 మీటర్ల లోతు అయింది ఒక్కొక్క దగ్గర, లెవెల్ అయిపోయింది. ఉన్నది అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నీళ్లు పోతున్నాయి వాగులో. ఇంత నష్టం నిజంగా చూడండి ఒకసారి. అసలు రైతు అనేటోడు ఇట్లా అంటే ఎప్పుడు సాగు చేసుకున్న పొలాన్ని ఈ రూపంగా చూస్తే ఒకటేసారి దుఃఖం వచ్చేటట్టే ఉన్నది. ఇది మామూలు పరిస్థితి లేదు. ఇండ్లకి వెళ్ళి వచ్చినాయి సార్, ఇటు వెళ్ళినాయి. ఇగో సార్ ఇక్కడికి వెళ్ళి వచ్చిందా, ఇండ్లకి వెళ్ళి ఇటుకాయ కోసి ఇది నింపింది, అక్కడికి వెళ్ళి వచ్చేది అటు వెళ్ళింది. ఈ ఆడ గన్లు అయిపోయినాయి సార్. వైరు కూడా ఇది సార్, వైరు మొత్తం స్తంభాలు ఇరిగిపోయి స్తంభాలు కూడా ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఇదంతా కయ్యలు ఇట్లా కోసేసినాయి మొత్తం. ఇదొక కాలువ అదొక కాలువ, ఇంకా అటు ఈ మూడు అయినాయి. అదే అసలు ఇది సాగు చేసుకున్న పొలం లెక్క లేదు, ఇది ఇడిచిపెట్టిన ఏదో మన ఆ భూముల లెక్క అయిపోయినాయి. అడవి లెక్క అయిపోయింది మొత్తం పరిస్థితి. ఎట్లా చేసుకుంటారమ్మా ఇదంతా చూస్తే? అసలు అవుతుందా మీతో? ఏంది స్పందించి మా మీద దయదాల వల్ల గవర్నమెంట్ అంతకు తప్ప ఏం లేదు సార్. అదే అన్ని చేసిన ఒకటి కాదు. సాటర్ ఎటు పోయిందో, మోటార్ ఎటు పోయిందో, ఎటు పోయిందో ఇగో ఈ పరిస్థితి. ఇది రాదు, ఇది ఏమో ఎడారి అనిపిస్తుంది అలా చూస్తే. కానీ మీరు అట్లా చూసిన పొలాలు ఇట్లా చూసే వరకు ఎట్లా ఉంటది? స్తంభం స్తంభాలు చూడండి సార్, బాయ్ నరసింహ బాయ్. నీళ్లు మొత్తం అటు పోవాల్సిన అన్ని ఇట్లా చేసినాయి. ఇక అదే ఇది ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు? ఇది ఏం ఏర్పడుతుంది? ఇది మా భూమి, ఇక వాటర్ అట్లా పోతున్నాయి. ఇక్కడ కొడితే ఇట్లా పట్టి ఇదే బాగా అయిపోయింది సార్. మొత్తం ఇది మా భూమి, మొత్తం ఏం లేకుండా కథ చూస్తే కూడా మొత్తం మాది. మేమే సపరేట్ అటు పోయి గడకి పోయినాము సార్, ఇటు రాను భయపడి. ఇది మా భూమి కాదు, మా లెక్క కాదు అనుకుని. దయచేసి ఏ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేయాలి సార్, దయచేసి. ఇట్లా అయింది మా చేను, జర ప్రభుత్వం మాకు దయచేసి తీసుకోవాలి. మమ్మల్ని ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా చెట్లు కొట్టినాయి, బావి మునిగిపోయింది, షాటర్ పోయినాయి, అన్ని పోయినాయి. చేన్లు మొత్తం ఇది అయినాయి సార్. జర దయచేసి మమ్మల్ని చేర తీసుకోవాలి గవర్నమెంట్. ఎవరన్నా గానీ ఈ పరిస్థితి మాకు చేయలేని పరిస్థితులు ఉంది. ఎవరికి కలిపి నోట్లో పెట్టే టైంకు మాకు ఇట్లా అయింది. చేను శాత చేసి మొత్తం అయిపోయింది సార్ మాది. జర దయచేసి చేసుకోవాలి మాది. ఇప్పుడు ఏం చేయలేము, మా తడ ఏ రూపాయి గుడకలేదు. మాకు చిన్ని పిల్లలు ముసలోళ్ళు. మా బతుకులు ఇది ఎవరు చేస్తలేరు. నేను మా ఆయననే కష్టం చేసేది. ఇది ఎవరే ఇట్లా అయిపోయింది సార్. పంట లేదు, ఏమి లేదు, ఎట్లా బతుకుతాం మేము? ఈ పరిస్థితి వచ్చింది. దయచేసి ఎవరన్నా మాకు శ్రద్ధ తీసుకోవాలి సారు. మొన్న పడ్డ వర్షాలకి చాలా బీభత్సంగా నష్టం జరిగింది. అదే విధంగా ఇలా కట్ట ఏదైతే బీపేట చెరువు దాని తాహతకు మించి వరద ప్రవాహం వచ్చిందో, ఆ వరద ప్రవాహం అనేది ఆ చెట్లు తట్టడం వల్ల ఆ వరద అనేది డైవర్షన్ తీసుకొని ఈ పంట పొలాల మీదుగా వెళ్ళడం జరిగింది. ఈ పంట పొలాలు ఏవైతే దీని పక్క పొంటి ఉన్నాయో ఇవన్నీ కూడా ఇట్లనే ఇసుక మేటలు వేరి ఒక 50-60 ఎకరాలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ఇసుక మేటలు వేరిపోయి ఇక్కడ నష్టం జరిగింది.
ఎక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అది సరే ఇలా కొనుక్కుంటాం, రేపు సామాన్లు అయిపోతాయి, లేకుంటే వేరే దగ్గర షిఫ్ట్ అయితే ఏమైనా చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏంటంటే దీన్ని నమ్ముకొని బతుకుతా ఉన్నారు. కాబట్టి రైతుకు ఎప్పుడైతే మనం సహాయం చేసి నడిపిస్తామో అప్పుడే కొంచెం వాళ్ళకు ఈ ఆర్థికపరమైనటువంటి చర్యలు పోవడం వల్ల వాళ్ళు కొంచెం ఆర్థికంగా సెట్ అవుతారు. ఈ పంటను చూడండి, ఈ పంట ఏ విధంగా ఉందో ఆ పంట మీదికి ఇసుక చేరకపోయింది. ఇప్పుడు ఆ ఇసుక మొత్తం తీసుకుపోవాలి. ఆ ఇసుక మొత్తం తీసేసిన తర్వాతనే మళ్ళీ పంట వేయడానికి అవకాశం ఉంటుంది. నేల కూడా సారవంతం కోల్పోయింది. అంటే ఎప్పుడైతే వరదలతో తాకిడి అవుతుందో అప్పుడు నేల సారవంతం కోల్పోతుంది. సారవంతం కోల్పోయిన తర్వాత ఎన్ని మందులు వేసినా ఎంత ఏం చేసినా దానికి మళ్ళీ పంట రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏదో డిజాస్టర్ కింద పెద్ద విపత్తు కింద తీసుకొని మంచి రైతులకు అందరికి కూడా సహాయం చేయాలని కోరుకుంటాం. ఇక్కడ భూమి 3 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తూ ఉన్నాం. ఇప్పటికి మాకు 3 ఎకరాలకు మాక్సిమం 80,000 నుంచి 90,000 రూపాయలు మాకు పెట్టడమే జరిగింది. పంట పెట్టుబడి మొత్తం 3 ఎకరాలకు మొత్తం ఏమాత్రం ఒక కర్ర కూడా కనబడకుండా ఇసుక మొత్తం పేరుకపోయింది. ఈ తర్వాత భూమి మళ్ళీ సాగు చేద్దామన్నా ఈ భూమి సాగు చేయడానికి కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మాక్సిమం 3-4 సంవత్సరాలు పడుతుంది ఎప్పటిలో చేయాలనంటే. ఇలా మొత్తము 2 గజాల నుంచి 3 గజాల లోతుల ఇసుక పేరుకపోయింది. ఈ భూమి ఎలాంటి సాగుకు పనికొచ్చే అవకాశం లేదు. 3 ఎకరాల భూమి నేను కౌలుకు చేసేది. ఇంకా నాకంటే ముందట చాలా ఉన్నాయి, అవి కూడా సేమ్ ఇంతకంటే ఎక్కువనే ఉన్నాయి, కానీ ఇది నా పెట్టుకు చాలా తక్కువ అని నేను చెప్తున్నాను. 3 ఎకరాల భూమి చాలా మొత్తం 3 ఎకరాల చేను మొత్తం కౌలుకు పట్టుకొని చేస్తే ఇంత కూడా ఆశ లేదు. 80,000 రూపాయలు ఇప్పటికి పెట్టుబడి పెట్టాను నేను. సార్ మాకు ఏ ఆధారం లేదు, మొత్తం ఇసుక కొట్టుకొచ్చింది, ఎడారిలాగా మారింది. మాకు ఏమి పంట పోయింది, భూమి పోయింది, అన్ని పోయినాయి సార్. మొత్తం ఇసుక కొట్టుకొచ్చి ఎడారిలా మారి మా జీవనోపాధి పోయింది. మాకు ఏ పని లేకుండా అయిపోయింది. మేము ప్రొద్దున లేచి ఏం పని చేసుకోవాలా, అసలు ఎలా చేసుకోవాలో అసలు అర్థమైతలేదు సార్. మొత్తం దిక్కుతోచని లాగా అయిపోతున్నాం. ఇక్కడ ఏమీ లేకుండా అయిపోయింది సార్. వ్యవసాయం మీదనే ఆధారపడి ప్రతి మసాలా వేసేసినాం సార్. ప్రతి మసాలా వేసేసి అన్ని అయిపోయినాయి. చేతికొచ్చే పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్. మొత్తం చేతికొచ్చేది ఖరాబ్ అయిపోయింది. ఇంకో నెల అయిపోతే మేము కోసుకుంటుంటాం. పొట్టకొచ్చింది మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్. ఆడికి మొత్తం ఎకరన్నర వరకు పోయింది. వరద వచ్చి ఏం చేతికి రాకుండా అయిపోయింది పంట. సారు నా పొలం మొత్తం ఖరాబ్ అయింది. మొత్తము బావి అంతా కొట్టుక బిగింది, ఉసుక పెట్టింది. మీ దయ ఎట్లా చెప్తారో వేసేయరిగా. నీళ్ళు వచ్చి కొట్టుకుపోయింది సార్. వరద వచ్చి రోడ్డు కొట్టుకుపోయింది. ఎన్న రాలే ఈసారి వచ్చింది, రోడ్డు కొట్టుకుపోయింది. మొత్తము చేనంతా ఖరాబ్ అయింది. ఆశ లేదు సార్. ఇక అదే మరి సార్ ఎట్లా చెప్తారు. ఇక కామారెడ్డి జిల్లా నందు అనుకోకుండా ఎవరు ఊహించని విధంగా ఈ వర్షాలు తాత ముత్తాతల కాలం నుంచి కూడా నాకు తెలిసి నేనే 50 సంవత్సరాలు ఉంటాను. మా నాన్నగారు కానీ అంతకుముందున్న మా తాతలు కానీ ఎవరు ఊహించిన విధంగా మామూలుగా వర్షాలు పడ్డాయి, ఇబ్బందులు వచ్చినాయి, మంచి చెడు ఎంతో కొంత ఎవరికి వారు సాయం చేసుకొని ఒక తోడుతోని బయటకు వెళ్ళదీసే విధంగా చేసుకునే పరిస్థితులకు వెళ్ళి ఈ రోజు ఊహించని విధంగా మిగిలిన అన్ని ఏ ఏరియా అయినా వర్షాలు పడ్డప్పటికీ కామారెడ్డి కరువు జిల్లాగా ప్రకటించబడుతుండే ఎప్పుడైనా కొన్ని మండలాలు కానీ కొన్ని అనుకోకుండా ఈసారి ఈ ఉత్పన్నమైన విధానంలో ఈ రకంగా వర్షాలు పడడం అనేది ఎవరు ఊహించిన విధంగా జరిగింది. ఈ వర్షాలు ఏ రకంగా కుండపోత వర్షాలు పడి ఒకటే రకంగా క్లౌడ్ బస్ట్ అన్నారు. క్లౌడ్ బస్ట్ అనే విషయం అంతకంటే ఎక్కువ కూడా పడి ఈ రకంగా మనిషి జీవనోపాధిని అందరూ బతుకు కామారెడ్డి పరిసర కాలనీలు, జిఆర్ కాలనీ కానీ, హౌసింగ్ బోర్డు కాలనీ కానీ వివిధ రకాల నానా ఇబ్బందులు పడి ఎన్నో రకాలుగా వాళ్ళు బతుకుతే చాలు జీవుడా అనే విధంగా ప్రళయం సృష్టించింది. ఇది ఎవరు ఊహించని హఠాత్ పరిణామము. ఈ పరిణామంలో చాలా మంది విగత జీవులై చాలా మంది వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళకి ఏ రకంగా కూడా సహాయ సహకారాలు అందించినా కూడా చాలా తక్కువ అండి. ఎందుకంటే వాళ్ళకు తినడానికి కానీ ఉండడానికి కానీ ఏ రకమైన ఆహారం కానీ వివిధ రకాలుగా అన్ని రకాలుగా నష్టపోయినారు. వాళ్ళందరూ తోడ్పాటును అందించాలి. రెండవది విషయం ఏంటంటే దీంట్లో కామారెడ్డి మండలం నందు ఊహించని విధంగా బీవిపేట మండలం చాలా పెద్ద మండలము. ఇక్కడ పెద్ద చెరువు ఉంటుంది. అట్లాంటి పెద్ద చెరువు నాకు పుట్టి పుద్దరిగినందు లోపల ఎప్పుడు నిండింది, 1-2 సార్లు 3 సార్లు నిండిందనే మాట విన్నాము. కానీ ఈసారి అది నిండిపోతూ మీద తూములు కాకుండా ఫ్లోను తట్టుకోలేని పరిస్థితిలో కట్ట మీదకి వెళ్ళి కూడా బొర్లిపోయే పరిస్థితి. అట్లాంటి విధానాన్ని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరు ఊహించలేరు. ఈ దీంట్లో బ్రిడ్జ్ కానీ మిగిలిన పంట పొలాలు కానీ ఈ పంట పొలాలు ఈ రకంగా వచ్చిన వరద వల్ల పంట పొలాలు చాలా వరకు నష్టపోయినాయి. ఇక్కడ పంట పొలాలు ఈ వాగు ఉధృతికి చుట్టూ ఉన్న వాగు చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ ఇసుక తేటతెల్లం చేసి ఇసుకమయం అయిపోయి కంప్లీట్ పంట పొలాలు నష్టపోయారు. ఇందులో బడుగు బలహీన వర్గాల వారు చాలా మంది ఉన్నారండి.
లేదండి. ఎవరికి వారు వాళ్ళ బతుకు తెరువు అంతా ఈ పంట పొలాలు. ఈ పంట పొలాలను చూసి ఎవరైనా ఇప్పుడు వాళ్ళ బాధ మామూలు వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రోజు గడవాలనుకుంటే రోజు వాళ్ళకి పని లేదు, ఇక్కడ పంట పొలాలు తప్ప వాళ్ళకి ఇంకో జీవనాధారం లేదు. అట్లాంటి పరిస్థితులను ఇసుక తేటతెల్లం చేసి దీన్ని చూస్తుంటే అసలు ఎడారి ప్రాంతంగా తయారైపోయింది. దుఃఖం ఆగట్లేదు. వాళ్ళు కూడా చాలా వరకు బాధపడుతున్నారు. ఈ బలహీన వర్గాలు ఎవరికి వాళ్ళు సాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఒక సాయం చేయడం వల్ల వాళ్ళు చేసుకునే పరిస్థితి. ఇంతకుముందు ఏదైనా జరిగితే చిన్నటువంటి ఎవరికి వాళ్ళు చేశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. స్థానిక లీడర్లు కానీ ఇంకా ప్రజానాయకులు దయచేసి మీరందరూ విచ్చేసి చూసి దీని పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి అధికారులను కూడా పంపించి సర్వే చేయించి ఇదంతా మీరు తగిన సహాయం చేసి దీన్నంతా ఎప్పటి మాదిరిగా చేస్తే తప్ప ఈ పంట పొలాలను గుర్తించే పరిస్థితి లేదండి. ఎవరి పంట పొలాలు ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఒడ్డు ఓర్పు లేకుండా అన్ని కొట్టుకుపోయాయి. మొత్తం ఇసుక తేటతెల్లమైంది. ఒక 100 ఎకరాలు. ఈ ఎకరాలన్నింటినీ మళ్ళీ యథావిధిగా ప్రభుత్వంకు నివేదించి అందరూ ప్రజాప్రతినిధులు స్పందించి దానికి తోడు అధికారులను కూడా పంపించి సర్వే చేయించి ఎవరి భూమి వాళ్లకు తగు విధంగా పంటకు పనికొచ్చే విధంగా చేసిస్తే గానీ రైతులందరికీ బతుకు తెరువు లేదు. దయచేసి మీరందరూ కూడా స్పందించి ఈ పంట పొలాలను యథావిధిగా తయారు చేసి వాళ్ళు బతుకు తెరువు చూపించి వాళ్ళకు అండగా నిలబడాలి. ఆ రకంగా స్పందించాలని కోరుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా కూడా చూడొచ్చండి. ఇసుక ఎంత లోతు మేరకు పంట పొలాలను ముంచుతూ వరద ఉధృతికి ఇసుక తేటతెల్లం కాకుండా మొత్తం కప్పిపోయింది. పంట పొలాల మీదకి వెళ్ళి ఒక 3 ఫీట్ల వరకు పంట పొలాలను ముంచుకుంటూ పోయిందండి. ఇదంతా తీయాలంటే చాలా ఇబ్బందికరమైన అంశం. ఎవరికి వారు చేసుకోలేని పరిస్థితి. కాబట్టి మీరు గమనిస్తే ఈ ఏరియా అంతా కూడా సుమారుగా 100 ఎకరాలు సుమారుగా మొత్తం ఇసుక మేట పడిపోయింది. దీన్ని అంతా కూడా తీయించాలడానికి ఒకసారి అధికారులను తగు విధంగా స్పందించి సర్వే చేయించగలరని కోరుకుంటున్నాను. ఇగో చూసిరు కదా ఇప్పటిదాకా ఈ రైతులంతా మరి మా భూమికి ఇట్లా అయిపోయింది సార్, మమ్మల్ని ఎట్లా బతుకోమంటారు, మమ్మల్ని ఏం పని చేసుకోమంటారు అని అంటా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మరి వ్యవసాయ అధికారులని మరి కదిలిచ్చి చూసే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏమంటారు, అసలు అలా స్పందన ఏందో కనుక్కుందాం ఒకసారి. హలో రాఘవేంద్ర గారు, లైవ్ లో ఉన్నారు మీరు. పబ్లిక్ అంతా రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. విషయం ఏంటంటే మరి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి మాకేం స్పందన రాలేదు. మరి వాళ్ళు ఏమన్నా సర్వే చేస్తారా, చేపిస్తారా, అసలు ఏం చేస్తారు, మా బతుకులు ఇట్లా అయిపోయినాయని బాధపడుతున్నారు. మీకు ఏం ఆదేశాలు వచ్చినాయి, మీరు ఏం చెప్తారు రైతులకి? ఆల్రెడీ నిన్న ప్లీనరీ రిపోర్ట్ అంతే సర్వే చేసినామన్నా కొన్ని ఫీల్డ్స్ ఎట్ సైడ్ అని చెప్పేసి మన అలుగుపొంటి మొత్తం పోయినాం. ఇప్పుడు రేపు మండే నుంచి సర్వే స్టార్ట్ చేస్తామని చాలా ఫార్మర్స్ చెప్పినాం కూడా. నాకు కూడా కాల్ చేసిన నేను మార్నింగ్ చదివి చెప్తున్నాను మన ఫార్మర్స్ అందరికి. కాకపోతే ఒక ఫార్మర్ ఉన్నాడు నాతోని, మీరే మా దగ్గరికి రండి అని అన్నారట. ఇక ఒకసారి మాట్లాడండి. నువ్వు మాట్లాడు, ఏమన్నాడు రమ్మంటే? మార్నింగ్ 10 o'clock కాల్ చేయండి వెళ్దామని అన్నారు. మండే నాడు మీరు వస్తా అన్నారా? అది కాల్ చేయమన్నాడా? ఓకే. అయితే వీళ్ళకి ఏమన్నా అంటే నిజంగా సహాయం అందిస్తారంటవా ప్రభుత్వం? మీరు ఇస్తారు రిపోర్ట్ కరెక్టే. వీళ్ళకి ఏమనుమానం ఉన్నదంటే మేము కొద్దిమంది రైతులమే ఉన్నాము, మరి మిగతా అంతా కూడా అంటే అందరు ఒక దగ్గర లేరు కదా, అంటే అలుగుపొంటి ఇట్లా లైన్ ఉంటారు కదా. ఈ ఉన్న 10-15 మంది ఇప్పుడు నా దగ్గర ఉన్న 15 మంది ఏమంటారు అంటే మాకు పొలమే కాదు, పంట నష్టమే కాదు, భూమి కూడా ఖరాబ్ అయింది కదా, దీనికి ఏమన్నా సాయం అంతదా అని అడుగుతారు. ఉంటదా ఇట్లా ఏమన్నా మీ శాఖ నుంచి? మన శాఖ నుంచి ఓన్లీ పంట వరకే ఇస్తారన్నా. అయితే జస్ట్ ఇప్పుడు మనకు రిపోర్ట్ పంపించమన్నారు తప్ప దేనికి ఎంత అని చెప్పేసి ఏం చెప్పలేదు. ఏమన్నా రిపోర్ట్ అంటే పంట ఖరాబ్ అయింది అడిగినరా, ఇంకేమన్నా వేరే రిపోర్ట్? అయితే మనకి రిపోర్ట్ 2 types ఉంటాయి. బిలో 33%, ఎబో 33%. ఎబో 33% ఉన్న పంటకు మాత్రమే పంట నష్టం వస్తుంది అన్నమాట. ఆ రిపోర్ట్ సర్వే చేసి మనకి రిపోర్ట్ పంపించమన్నారు. దాని తర్వాత గవర్నమెంట్ గా నివేదిక పంపించిన తర్వాత డిసైడ్ చేస్తారు. ఇది 33% కాదు రాఘవేందర్ గారు, 100%. నేను చెప్తున్నా, నేను ఫీల్డ్ లో ఉన్న విజువల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మంత్రి గారితో కూడా మాట్లాడతా, లేదా ఎమ్మెల్యే గారికి చేస్తా. పూర్తిగా విజువల్స్ ఉన్నాయి. అసలు 100% మొత్తం ఖరాబ్ అయిపోయింది. అవునవును, నేను కూడా చూసిన. అది అంటే జస్ట్ మన చెప్తున్నా మీకు రిపోర్ట్స్ ఎట్లుంటాయి. అచ్చా, వీలైనంత తొందరగా రైతులకి నిజంగా వాళ్ళకి ఏం ఆశ ఉందంటే ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటదేమో అని ఎదురు చూస్తారు. మీరు కనీసం ఒక్కసారి వచ్చి ఉన్న కాడికి రిపోర్ట్ ఏందో వీళ్ళకి నష్టపోయింది ఎంతనో రాసి పంపిస్తే కొంత ఏమైనా భరోసా ఏమైనా వస్తుందేమో ఆశతో వెయిట్ చేస్తారు. వీళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటారు? మన పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వమంటారు. ఓకే. గతంలో ఇప్పటిదాకా హైయెస్ట్ ఎంత అమౌంట్ ఇచ్చారు సార్? అంటే ఓవరాల్ గా పర్ ఎకర్ 10,000 వచ్చింది ఒకసారి. 10,000 అంతకు మించి రాలేదు. నేను ఉన్నప్పుడే 10,000 వచ్చింది అంతే. అంతేనా? కౌలు రైతులు ఏంది? కౌలు రైతులు అయితే పట్టా పాస్బుక్ ఏమో మన యజమానిది పెట్టండి, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మన కౌలు చేసే వాళ్ళది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అంటే గతంలో అయితే
సరే 10,000 కంటే ఎక్కువ ఇయ్యలేదు అని చెప్తా ఉన్నారు. మరి 10,000 ఇస్తే ఎట్లనే మీకు మరి సరిపోతుందా? సరిపోదు. ఎట్లా చేస్తారు మరి? సరిపోదు. గవర్నమెంట్ అయితే 10,000 ఇస్తుందట మరి. 10,000కు కాదు 10 లక్షల రూపాయలు ఇచ్చినా కాదు ఇది ఎప్పుడైతే సార్ ఇది 10,000కు ఏమి ఒక గజం పెట్టు కూడా కాదు. ఇప్పుడు ఆడ ఒక్కొక్క దగ్గర 3 ఫీట్లు 4 ఫీట్ల అది ఉన్నది. అదే వాళ్ళు చెప్పేది అయితే అట్లా 10,000 కంటే ఎక్కువ రాలేదంటారు. మరి మీకు ఇంకొకటి పరిస్థితి, ఇప్పుడు ఆయన వచ్చి సరే రాసుకపోతాడు అయిపోతుంది. రేపు భూములని అడుగుతారా మరి? మీరు ఎట్లా చేసుకోమంటారు సార్ అని ఏమన్నా అడిగేది ఉందా? అడుగుతాం సార్, అడుగుతాం. 10,000 కాడికి ఇస్తే మాకు ఏం సార్ పంట నష్టం కాదు, భూమి మొత్తము ఖరాబ్ అయిపోయినాం, మా జన్మనే మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేను కూడా చెప్పిన 33% అంటారు వాళ్ళు, 30% వరకు పైన ఉండాలి పంట నష్టం అనేది, అంత లోపల ఉంటే ఇయ్యరు. అయితే అంతకంటే ఎక్కువ అంటే 100% పోయింది ఇక్కడ, ఏం లేదు ఇక. అదైతే చెప్పిన 100% ఖరాబ్ అయిపోయినాం. ఇప్పుడు పంట నష్టం అంటే ఇంత కొట్టుకపోయి అది మునిగిపోయి మళ్ళీ తేలింది అంటేనేమో పంట నష్టం సారు. ఇది ఏమి జికిరి లేకుండానే పోయింది, ఏమి నామరూపం లేకుండానే పోయింది. దీన్ని ఏం చేసుకొని 10,000 వస్తే మేము ఏం చేస్తాం? అవి కల్లీలకు ఇచ్చినట్ట గవర్నమెంట్. బోల్లు పోయినాయి, తంబాలు ఇరిగిపోయినాయి, చాటాలు పోయినాయి, మోటార్లు పోయినాయి, అన్ని పోయినాయి. సో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పేదాని ప్రకారము వీళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే, సర్వే చేస్తే మరి ఎంత నష్టమైంది ఏందో దాని ప్రకారంగా పంట నష్టం ఖచ్చితంగా వస్తుంది అన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. బట్ ప్రజాప్రతినిధులు అట్లే ఎమ్మెల్యేలు మంత్రి వరకు నేను కోరేది ఏంటంటే ఇట్లాంటి నష్టం గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో వీళ్ళు చూస్తారో లేదో అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు కనీసం ఇదంతా కూడా కనీసం మళ్ళీ సాగులోకి తెచ్చేలాగా ఏమన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళ రైతుల కోరిక. సో రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నప్పుడు డెఫినెట్గా రైతుల కోసానికే పాటుపడతామని అన్నప్పుడు అది చిత్తశుద్ధి అంటే చేసే దాంట్లో కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పి రైతులంతా కూడా కోరుతా ఉన్నారు. ఇది కామారెడ్డి నుంచి. థ్యాంక్ యూ.